హాయ్ అండి, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాము? హైదరాబాద్కి వెళ్తున్నాం. మొన్న మీకు చెప్పాను కదా ఊరికి వెళ్తున్నామని. ఎక్కడికి కాదండి, హైదరాబాద్కి వెళ్తున్నాం, అక్క దగ్గరికి. చూడండి, ఇంకా ట్రైన్ రాలేదు, ఇప్పుడే వచ్చాం రైల్వే స్టేషన్కి కదా. చూడండి, మా అత్తమ్మ మా పాప ఏదో మాట్లాడుకుంటా ఉన్నారు. చూడండి చూడండి, చాలా బరువుగా ఉందండి లగేజ్. చూడండి ఎలా తీసుకొస్తున్నాను, చూపించాను. చాలా హ్యాపీగా మా అక్క దగ్గరికి వెళ్తుంటే ఫుల్ హ్యాపీ కదక్క. ఇదే ఫస్ట్ టైం అండి లాంగ్ జర్నీ పోవడము. మామూలుగా ఇప్పుడు మ్యారేజ్ 7 సంవత్సరాలు అవుతుంది, ఎక్కడికి వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం మా అక్క దగ్గరికి వెళ్తున్నాను మ్యారేజ్ అయిన తర్వాత. అంతే కదా? అంతే అంతే. మా అక్క చూడండి ఎంత హ్యాపీగా ఉంది. మా అక్క కూడా ఇదే ఫస్ట్ టైం నాతో రావడం. మా అక్క చూడండి, చూడత్తమ్మా. నేనేం లాగలా. ఫస్ట్ టైం ఇల్లు కూడా చూడాలి పైన ఎక్సలేటర్ పని చేయట్లేదు, లిఫ్ట్ ఎక్కుదామా? ఓకే. ఎందుకంటే లగేజ్ ఉంది కాబట్టి ఇంకా లిఫ్ట్ ఎక్కాల్సి వస్తుంది. ఎందుకంటే మెట్లు ఎక్కి వెళ్ళాం కాబట్టి, అందుకని లిఫ్ట్ ఎక్కేస్తాం. ఇప్పుడు రండి చూపిస్తాం. ఒకటిగా మా అక్క చూడండి, వెళ్ళే వాళ్ళు పోయే వాళ్ళు మీదే ఊరు అడుగుతుంది. వాళ్ళు కూడా అడిగింది, వాళ్ళు కూడా బంధువులు అయిపోయారు ఫ్రెండ్స్. అంతేనండి. మా అత్త ఎవరు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు అడుగుతుంది ఎక్కడికి వెళ్తున్నారు అని. చూడండి ఎంత హుషారుగా ఉన్నారు అత్త మా కూతురు. చూసారా, అది ఏమంటారు, నానమ్మ మనవరాలు. చూడండి ఆడ కూర్చొని పైకి చూసారా, హిల్స్ వేసుకున్నాం. అంత అవసరం మా హిల్స్ వద్దన్నా కూడా హిల్స్ వేసుకుంటాం. లేదు ఫ్రెండ్స్, అసలు నేనేం చెప్పలేదు వేసుకోమని. లిఫ్ట్ లేదు ఇక్కడ, చూడు. దిగలేము, లిఫ్ట్ ఎక్కాలి. అసలు లిఫ్ట్ ఎక్కావా? లిఫ్ట్ ఎక్కావమ్మా? లిఫ్ట్ ఎక్కిందండి మా అక్క. ఎలా ఉంది లిఫ్ట్ చెప్పు లాస్యా? భయం ఉందా? వచ్చేసింది, దిగు. ఇటు సైడ్ దిగాలి. కాదు మేము వెళ్ళాల్సిన ట్రైన్ ఇదిగోండి. ఇది ఊరువే కదా, నడపడం రోడ్డు మారిపోయి మూడు. చూడండి మా అత్తమ్మ చూసారా ఎంత హుషారుగా ఉందో. లాస్యా చూడండి, ఈ పిల్ల ఫ్రెండ్స్ స్కూల్. ఏంటంటే ఈరోజు మా బేదం చూసేదానికి వెళ్తున్నాము. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఒకసారి చూసేసాం ఫ్రెండ్స్. మా అమ్మ ఒక్క రోజు కూడా యారికి తీసుకుంటా ఫ్రెండ్స్. అందుకనే ఫ్రెండ్స్ ఎప్పుడు వెళ్తున్నాం. అమ్మాయ వెతికేసరికి ఇప్పుడు దొరికిందండి సీట్లు. అసలు H1 యాడో ఉంది, ఎక్కడ ఉంది, లాస్ట్లో ఉన్నిందండి. అసలు ఎతికి చచ్చాము. ఇప్పుడు దొరికింది కదమ్మా? అవును కదక్క. టెన్షన్ అనౌన్స్మెంట్ ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. నాకు టెన్షన్ వేసిందండి, ఎందుకంటే అనౌన్స్మెంట్ ఇచ్చారు. అందుకని నాకు టెన్షన్ వచ్చేసింది. ఇంకా బండి కదిలేస్తుంది. చూడండి ఏమైతే చిన్నగా వస్తుంది వెనక చేరి తొందరగా. మా అక్క అయితే రమ్మంటే కూడా రాదు, మెల్లిగా వస్తుంది. చూడండి ఎలా అవుతుంది చూస్తారా. ఇంకా వేరే వాళ్ళు పక్కన వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ 6:30కి బయలుదేరుతుంది, మీరేం భయపడద్దు, మెల్లిగా వెళ్ళండి అని చెప్పాను. అందుకని వచ్చేసాను. హ్యాపీగా ఉంది కదా. అవునండి, మా కోచ్ చూపిస్తే ఎలా ఉంది చూసారా. మా కోచ్ బాగుందండి. ఏసీ అండి, ఫుల్ ఏసీగా ఉంది కదక్క. చాలా ఏసీ ఉందా లేదా అత్తమ్మ? బాగుందా లేదా? చాలా బాగుంది. హైదరాబాద్ ఫస్ట్ టైం అండి. నీకెందుకు వచ్చాను? బాగుందా లేదా ఫస్ట్ టైం అండి హైదరాబాద్కి వెళ్ళడం, పోయి అన్ని ఫుల్ హ్యాపీ అండి. నేనైతే మా అక్క దగ్గరికి వెళ్తున్నాను, అందుకని చాలా 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 హ్యాపీగా ఉన్నాను. మా అత్తమ్మ వాళ్ళు కూడా ఫస్ట్ టైం కదండి, వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఫుల్ ఏసీ అండి, చలి పుట్టేస్తుంది. 6:30 అయిపోయిందండి, ఇంకా రాలేదా మా ఆయన. అనౌన్స్మెంట్ ఇచ్చారు, వెళ్దాం పండి. సన్నీ ఏం చేద్దామా, టైం అయిపోయింది. అందుకే ఇక్కడ ఉన్నాను, మీరు వెళ్ళండి, వస్తున్నా. అక్క నువ్వు ఉండక్క, నువ్వు ఉండు. లాసా వెళ్ళొస్తా ఉండు.
ఏంది ఇంతసేపు అయింది? అదిగో వస్తున్నట్టు లేడే. అదిగో వస్తున్నాడు. వస్తున్నాడా కన్నయ్యనా ఆ. చూడండి మా అక్కకి ఏమి ఇచ్చారు అక్కదే? ట్రైన్లో గిఫ్ట్ ఇచ్చారు మా కోసం, నాకు మా చెల్లి కోసం. నాకు కాదండి, నేను ఆల్రెడీ బ్లాంకెట్ తెచ్చుకున్నాను. మా అక్క బ్లాంకెట్ తెచ్చుకోలేదని ఆయన ఎవరో గిఫ్ట్ ఇచ్చేసిపోయారండి బ్లాంకెట్. ఆయన ఎవరో కాదు ఫ్రెండ్స్, ట్రైనోడు. ఆయన అంటే ట్రైనోడు మా తాతేనండి, అందుకే ఇచ్చాడండి. అంతే కదా? అంతే. మా అత్తమ్మ నీకు ఇచ్చారు కదా? ఇదిగో నాకు కూడా ఒకటి ఇచ్చారు. మా అత్తమ్మకి వాళ్ళ జేజీ తాత ఇచ్చారు ఫ్రెండ్స్. నాకు నేను తెచ్చుకున్నా, అయినా ఇచ్చారు. సరేట్టుందా? భయంకరంగా చెరుగు ఏసి ఎక్కువగా ఉంది కదా. ఫస్ట్ టైం ఫస్ట్ ఏసీ ఎక్కింది మా అత్త, నేను, మా అక్క, మా పాప కూడా ఎక్కిందండి ఫస్ట్ ఏసీలో. చాలా చలిగా ఉంది. ఎలా అనిపిస్తుంది అక్క నీకు? నాకు పర్వతాలకి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళినట్టుంది ఫ్రెండ్స్. మా అక్క జోకులతో చంపేస్తుందండి మమ్మల్ని. మాకు ఇంకేం బోర్ లేదు, మా అక్కుంటే చాలండి మాకు. మా అత్త మా అక్క చూసారా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్ ఏమత్తమ్మా నీకు మావి మీద దిగిలేస్తుందా? ఏం చేస్తుంటాడు, తీసుకొచ్చేది ఫోన్ చేసేది. ఆయన నస చూసారా? మళ్ళీ ఏమంటుందంటే ఆయన మిస్ అవుతానని అంటుంది మా మావయ్యని. మళ్ళీ ఏమంటుంది, వద్దు 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 మాకు ఇంకా నస్ అయిపోద్ది ట్రైన్లో వద్దని చెప్తుంది మా అత్త. అలా అంటదండి మా అత్త. ట్రైన్ ఇంకా అనౌన్స్మెంట్ ఇచ్చేసారండి, బయలుదేరుతున్నట్టుంది. అనౌన్స్మెంట్ ఇచ్చారక్క? ఇది కాదు అనుకుంటా, ఆ ట్రైన్ అనుకుంటా. అది పోయాక పోద్ది, అది గూడ్స్ అనుకుంటా. గూడ్స్ గూడ్స్. అదిగో వెళ్తుంది ట్రైన్, చూపిస్తాం చూడండి. మా ఆయన అక్కడ ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇంకా మాకు ఇంకా ట్రైన్ కదలలేదండి. ఆ పక్క ట్రైన్ అండి కదిలింది. చాలా టైం అయ్యేటట్టు ఉంది, ఇంకా రాలేదండి. ఇంకా అనౌన్స్మెంట్ ఇవ్వరండి. ఆ పక్క ట్రైన్కి అనౌన్స్మెంట్ ఇచ్చారు, వెళ్తా ఉంది. చూసారా మా ఆయన ఫోన్లో మాట్లాడుతూ వస్తున్నారు. చూడండి మా ఆయన చూడండి, ఇప్పుడు చూస్తాడు, వీడియో తీయొద్దు అంటాడు చూడండి. గూడూరు నుంచి ట్రైన్ కదిలేసిందండి సికింద్రాబాద్కి. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీ వీడియో ముందుకు వస్తాం. బాయ్.